నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంగ్లీష్ థర్డ్ యూనిట్ ద బెగ్గర్ అనే పోయం ఉంది మనకి. సో ఇది మనకి ఎవరు రాశారంటే అమ్మంగి వేణుగోపాల్ అనే పర్సన్ రాశారు, డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్. సో ఇతని గురించి మనం చూద్దాము. డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ వాజ్ బోర్న్ ఇన్ ది టైనీ సిటీ. ఎక్కడ పుట్టారంట? అల్లంపల్లి అనే ప్లేస్ లో, విలేజ్ లో పుట్టినారంట. అది ఎక్కడుందంట? హైదరాబాద్ కి దగ్గరలో ఉందంట. ఏ రోజు పుట్టినారంట? 20th January 1948 లో పుట్టినారంట. ఎవరు? అమ్మంగి వేణుగోపాల్ అనే పర్సన్. He completed his doctorate from Usmania University. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అనే పట్టాని అందుకున్నారంట. హైదరాబాద్ has published 5 anthologies of poem, playlets, essays and 10 short stories. నెక్స్ట్ ఇతను ఏమేమి పబ్లిష్ చేసినంట? 5 anthologies పోయమ్, నెక్స్ట్ ప్లేలెట్స్, ఎస్సేస్ కూడా, నెక్స్ట్ 10 షార్ట్ స్టోరీస్ అనేటివి పబ్లిష్ చేసిందంట. ఎవరు? అమ్మంగి వేణుగోపాల్. He is a prolific writer and the first recipient of the award instituted by the government. గవర్నమెంట్ ద్వారా ఎప్పుడైతే ఒక అవార్డు ఉంది, ఆ అవార్డ్ ని ఫస్ట్ ఎవరు గెలుచుకున్నారంట? వేణుగోపాల్ గారు గెలుచుకున్నారంట. ఆఫ్ తెలంగాణ ఇన్ హానర్ ఆఫ్ కాళోజీ నారాయణ రావు ఇన్ 2015. He actively takes part in literacy pursuits. సో ఏదైతే మనకి లిటరసీ గురించి ఉన్న పోయమ్స్ లేదంటే ఏమైనా నోవెల్స్ ఉంటాయి కదా, అందులో తను చాలా మంచిగా పార్టిసిపేట్, అంటే చాలా మంచిగా రాసేవారంట. ఎవరు? వేణుగోపాల్ గారు. సో ఇప్పుడు మనం పోయం ఏముందో చూద్దాము. ఇది మనకి పోయమ్. Have you sighted anyone with shadows in his dusky eyes, spotted anyone with hunk back, holding some soil in hands that give life to earth, seen anybody leaving his blood-tinged footprints? Brother, he is my farmer, a food giver he is, with ability to mitigate the sky's hunger. His stomach is full of infinite void, his face replete with richness. The seeds he sows sprout as if they are his hands. When you wanted to gobble out rice meal, have you seen a beggar at your threshold with severed hands? Brother, he is my farmer. సో ఇక్కడ మనకి ఈ పోయంలో ఎవరి గురించి చెప్పినారు? ఫార్మర్ గురించి చెప్పినారు. సో ఇది మనకి సమ్మరీ అంటే ఇప్పుడు మనం చూసిన పోయంలో మీనింగ్ ఏముంది అని చెప్పి ఇక్కడ ఉంది, మనం చూద్దాము. The poem encapsulates the realities of the farmers' lives and their sufferings. సో ఈ పోయంలో మనకి ఏం చెప్తున్నారంట? ఎవరైతే ఫార్మర్ ఉన్నారో వాళ్ళ లైఫ్ లో రియాలిటీ, అంటే వాళ్ళ రియాలిటీలో లైఫ్ ఎలా ఉంటది వాళ్ళది, ఇంకా వాళ్ళు ఎలాంటివి బాధలు అనుభవిస్తారు వాళ్ళ లైఫ్ లో అని చెప్పి చెప్పడమే మనకి ఈ పోయం లక్షణం అంట. So today our farmer has being personified and incarnated with poverty and sorrow. ఇప్పుడు ఉన్న ఫార్మర్స్ అంట చాలా పేదరికంగా ఇంకా బాధలు అనుభవిస్తున్నారంట. ఒకప్పుడు ఫార్మర్స్ అంటే ఒక కింగ్ లాగా చూస్తున్నాయంట, బట్ ఇప్పుడు ఫార్మర్స్ అంటే ఎవరికి వాల్యూ లేదంట. ఇంకా ఫార్మర్స్ ఇప్పుడు కాలంలో చాలా బాధలు పడుతున్నారంట. సో వాళ్ళ బాధలు ఎవరు పట్టించుకుంటలేరంట, ఇంకా వాళ్ళకి చాలా పేదరికం అనేది వచ్చిందంట. Their agony and frail physical appearances, pathetic conditions were portrayed by the poet. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? ఏదైతే మన బాధలు ఉన్నాయో ఫార్మర్స్ వి బాధలు, ఇంకా వాళ్ళ ఏదైతే పెయిన్ ఉందో, సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి అమ్మంగి వేణుగోపాల్ ఏం చేసిందంటే ఈ పోయం అనేది రాసిందంట. సో ఈ పోయం ద బెగ్గర్ అనే పోయం నుంచి మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏదైతే ఫార్మర్స్ ఉన్నారో ఆ ఫార్మర్స్ పెయిన్ ఎలా ఉంది, వాళ్ళు ఒక కింగ్ దగ్గర నుంచి వాళ్ళని ఇంత సారోఫుల్ లైఫ్ ఎందుకు, వాళ్ళ పావర్టీకి ఎలా వచ్చేసినారు సడన్ గా, వాళ్ళు ఎందుకు ఇలా అయిపోయినారు అని చెప్పి మనకి వాళ్ళ ఏదైతే గొప్పతనం ఉందో దాన్ని చెప్పుకుంటే మనకి పోయం అనేది రాసినారు. ద పోయం ఈజ్ అన్ ఐ ఓపెనర్ ఫర్ ది ప్రెసెంట్ జనరేషన్. సో ఇదేంటిదంట? ఒక ఐ ఓపెనర్ పోయం అంట. ఎవరి కోసం? మన ప్రెసెంట్ జనరేషన్, మన కిడ్స్ ఉన్నారు అంటే ఇప్పుడు మనం ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒకటి ఏంటిదంట? ఐ ఓపెనర్ అంట, ఐ ఓపెనర్ పోయం అంట. The complexity of the contemporary culture contaminated by commercialization is captured in the poem as a captivative way. సో ఇక్కడ ఏం చెప్తున్నారంట? ఎలా వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారని చెప్పి మనకి ఈ పోయంలో ఎలా చెప్తున్నారంట? కొంచెం అందరు అర్థమయ్యే విధంగా, అందరికి అర్థమయ్యేలాగా చెప్తున్నారంట. Those who never see the rural India, ఇప్పుడు మాక్సిమం ఇప్పుడున్న యూత్ ఎవరైతే ఉందో వాళ్ళు రూరల్ ఇండియా అంటే ఏంటిది? మన కల్చర్ అనేది మొత్తం మర్చిపోతున్నారు.
రూరల్ ఇండియా ఆర్ ఆల్ డ్వెల్లింగ్ ఇన్ ద పర్సెప్షన్ దట్ ఆల్ ఈజ్ వెల్. వాళ్ళు ఏమనుకుంటారంటే అన్ని మంచిగా ఉన్నాయని అనుకుంటున్నారంట. అసలు మనము ఎవరైతే కరెంట్ జనరేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏంటిదంట రూరల్ ఇండియా మొత్తం కంప్లీట్ గా మర్చిపోతున్నారంట. ఇట్ ఈస్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ద సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ షోస్ అవర్ పోయం. సో ఏదైతే మనకి వెస్టర్న్ అవన్నీ ఉన్నాయో అవన్నీ ఓన్లీ వన్ సైడే. ఇంకొక సైడ్ కూడా ఉంది మన ఇండియాకి కల్చర్, మన కల్చర్ ఉంది కదా. సో అది మనకి పోయంలో చెప్పబోతున్నారంట. పోయం పేరేంటిది? ద బెగ్గర్. The opening lines of the poem describes the farmer. సో ఎప్పుడైతే పోయం ఓపెన్ అవుతుందో అప్పుడు అంటే పోయం స్టార్టింగ్ లో మనకి ఎవరి గురించి చెప్తున్నారు? ఫార్మర్ గురించి. Who is with the shadows of dusky eyes, his back is curved as a bow, his hands soiled with mud and dirt. సో ఆయన కళ్ళు ఎలా అయినాయి అంటే డస్కీ, అంటే ఇప్పుడు మనం మట్టిలో పనిచేస్తే కొంచెం ఇట్లా మస్క దుమ్ము పడినప్పుడు మన కళ్ళు ఎలా కనిపిస్తే మస్క కనిపిస్తాయి కదా. సో అలాంటి కళ్ళు. ఇంకా ఏదైతే అతను బొక్క ఉందో ఇప్పుడు కిందకి ఇలా మనం నాటేనికి వంగినప్పుడు మన ఇలా బోన్ ఇలా అవుతుంది కదా, అంటే కింద మనం నాటుతారు కదా, ఇట్లా నాటేటప్పుడు వాళ్ళ హ్యాండ్స్ ఇలా పెట్టి నాటేటప్పుడు వాళ్ళ ఈపు ఎలా ఉంటుంది? ఒక బో అంటే ఏంటిది మనకి అది బాణం ఉంటది కదా, బాణం ఇలా వేసేది. సో అది బో. సో వాళ్ళు ఇలా కిందకి నాట్లు పెట్టడానికి అంటే గ్రాస్ ఏదన్నా రైస్ అన్న ఏమన్నా ఇట్లా నాటనికి ఇట్లా వంగినప్పుడు వాళ్ళ బ్యాక్ బోన్ ఎలా కనిపిస్తుంది అంటే ఒక బో లాగా కనిపిస్తుంది అంట. ఇంకా వాళ్ళ హ్యాండ్స్ ఎలా ఉంటాయంటే మొత్తము సాయిల్ తో కవర్ అయ్యి డర్ట్ తో కవర్ అయి ఉంటుందంట. ఇంకా వాళ్ళు అంతసేపు పొలంలో ఉండి వాళ్ళ కాళ్ళు ఎలా ఉంటాయంట బ్లడ్ తో మొత్తము ఇట్లా మొత్తం వాళ్ళ కాళ్ళు మొత్తం ఫీట్ అంటే ఏంటివి వాళ్ళ పాదాలు మొత్తం రక్తాలతో ఉంటాయంట. This is a man who gives life to the earth and he is our farmer. సో ఏం చెప్తున్నారు? ఎవరంట మనకి అతని లైఫ్ మొత్తం అర్త్ కి దారబోసే పర్సన్ మన అర్త్ మీద ఉంది ఒక్కరు వాళ్ళు ఎవరంట? మన ఫార్మర్స్ అని చెప్తున్నారు. He considers the sprouted seeds as his hands. సో ఏవైతే స్ప్రౌటెడ్ సీడ్స్ ఉన్నాయో అతను ఏం చేస్తారంట అతని హ్యాండ్స్ లాగా భావిస్తాడంట. He gives food to everybody and mitigates even the hunger of the sky, but now his stomach is empty without food. సో అతనికి ఆకాశం అంతా అన్ని పర్సన్స్ కి ఆకలి తీర్చే అంత పవర్ ఉంది ఫార్మర్ హ్యాండ్స్ కి. బట్ ఇప్పుడు అతని స్టమకే ఎంటీ అయిపోయిందంట. అంటే ఫార్మర్స్ కి ఈ కాలంలో కడుపు నిండా ఫుడ్ దొరకడమే చాలా కష్టంగా ఉందంట. He could not get food for himself and he is in a state of starvation. Starvation అంటే ఏంటిది? ఆకలి దప్పికలతో, అంటే ఆకలితోని అలమటిస్తూ ఉంటారు కదా. సో ఫార్మర్స్ ఆ పరిస్థితి వచ్చిందంట ఇప్పుడు. అంటే ఒకప్పుడు ఫార్మర్స్ అంటే ఎంత కింగ్ లాగా ఉంటుండే, ఇప్పుడు ఫార్మర్స్ పావర్టీతోని ప్లస్ ఇంకా వాళ్ళు ఆకలి దప్పికలతోని వాళ్ళు ఎలా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు అని చెప్తున్నారు. ద పోయట్ కంక్లూడ్స్ ద పోయం విత్ అ రిమార్క్ దట్ వైల్ యూ హీట్ యువర్ మీల్ విత్ హాట్ రైస్. మనం ఎప్పుడైతే మనం అన్నం తింటున్నామో కడుపు నిండా వేడివేడి అన్నం వేసుకొని తింటున్నామో, ఇఫ్ యూ కమ్ అక్రాస్ టు సీ అ బెగర్ విత్ ద సివియర్డ్ ట్రెంబ్లింగ్ హ్యాండ్స్ అండ్ స్టాండింగ్ ఎట్ యువర్ పోర్చ్, డోంట్ థింక్ హీ ఈజ్ అ బెగర్, హీ ఈజ్ అవర్ ఫార్మర్, మైండ్ ఇట్ బ్రదర్. సో ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే ఒక పర్సన్ మనం ఇప్పుడు వేడివేడి అన్నం వేసుకొని అన్నం వేసుకొని దాంట్లో కర్రీ వేసుకొని వేడివేడి తింటున్నాం అంటే ఆ రైస్ మనకి ఎవరిచ్చినారు? అలాంటి అంటే ఇప్పుడు ఒక ఫార్మర్ పరిస్థితిని సిచ్యువేషన్ ని చూసి అతని బెగ్గర్ అని అనుకోకు, అతను మన ఫార్మర్ అంటే మనకి తిండి పెడుతున్న పర్సన్ అని గుర్తు పెట్టుకో బ్రదర్ అని మనకి ఎవరు చెప్తున్నారు? ఎవరైతే ఈ పోయం రాసిన పోయట్ ఉన్నారో అమ్మంగి వేణుగోపాల్ అనే పర్సన్ మనకు అది చెప్తున్నారు. సో ఇక్కడ మనకి సింపుల్ గా ఈ పోయంలో ఏముందంటే ఎవరైతే కరెంట్ జనరేషన్ యూత్ ఉన్నారో వాళ్ళకి రూరల్ ఇండియా అంటే మన ఫార్మర్స్ నుంచి ఫుడ్ వస్తుంది, సో మన ఫార్మర్స్ ఎంత కష్టపడితే ఫుడ్ వస్తుంది అని వాళ్ళకి అంత ఐడియా లేదు. సో వాళ్ళు ఏమనుకుంటారు? ఆల్ ఈజ్ వెల్ అంటే అన్ని మంచిగానే జరుగుతున్నాయి అని అనుకుంటున్నారు. బట్ అన్ని మంచిగా లేవంట. ఏవైతే మన ఫార్మర్స్ కష్టాలు ఉన్నాయో అవి స్టిల్ అలానే ఉన్నాయంట. వాళ్ళు ఇంకా పావర్టీతోని సారోస్ తోని ఇంకా చాలా బాధలు పడుతూ డిఫికల్టీస్ తోని పొలాలు పండకపోతే చనిపోవడము, వర్షాలు ఎక్కువ పడితే పొలం కొట్టుకపోతే వాళ్ళు మళ్ళీ ఏదో ఒకటి చేసుకోవడము అప్పులతోని అన్ని అలా అయిపోయి వాళ్ళకి లోన్స్ పెరిగి సో వాళ్ళు చాలా కష్టాలు ఉన్నారంట. ఒకప్పుడు ఫార్మర్స్ చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తుందంట. బట్ వాళ్ళు ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఫుడ్ లేకుండా ఆకలితోని ఏడ్చే రోజులు వచ్చినాయి. ఇప్పుడు మనం అలాంటి రోజులు చూస్తున్నాము. సో ఎప్పుడన్నా అన్నం తినేటప్పుడు గుర్తుపెట్టుకో, మనకు ఆ ఫుడ్ పెట్టింది ఎవరో కాదు, మన ఫార్మర్స్ అంత కష్టపడి అలా చేస్తే మనం ఇప్పుడు ఆ ఫుడ్ తింటున్నాము. వాళ్ళను బెగ్గర్ అని అనొద్దు. వాళ్ళ పర్సనాలిటీ చూసి వాళ్ళ ఫుడ్ లేకుండా ఏడుస్తున్నందుకు వాళ్ళ పావర్టీని చూసి వాళ్ళని బెగ్గర్ అని అనకూడదు. ఎందుకంటే మనం ఇప్పుడు వేడి రైస్ లో తింటున్నాం అంటే
అది వాళ్ళ పుణ్యం అని చెప్పి తింటున్నాం అని చెప్పి గుర్తుపెట్టుకోండి అని చెప్పి మనకి పోయం. అంటే ఫార్మర్స్ పట్ల మనకు ఒక రెస్పెక్ట్ అనేది ఫార్మ్ అవ్వాలి, ప్లస్ వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి మనకి ఈ పోయం అనేది రాసినారు. సో మనం నిజంగానే వాళ్ళకి గ్రేట్ఫుల్ గా ఉండాలి వాళ్ళ పట్ల, ఎందుకంటే వాళ్ళంత కష్టపడి ఫుడ్ మేక్ చేస్తేనే మనము అది తింటున్నాం కాబట్టి మనం వాళ్ళకి గ్రేట్ఫుల్ గా అనేది ఉండాలి. సో మీకు ఈ పోయం ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇది మనకి ద బెగ్గర్ అనే పోయం. ద బెగ్గర్ అంటే మీరు రాంగ్ గా తీసుకోకండి ఫార్మర్స్ ని బెగ్గర్ అంటున్నా అని. సో కాదు, ఎవరైతే పావర్టీతో ఉన్నారు అంటే ఫార్మర్స్ ఇప్పుడు పావర్టీతో ఉన్నారు, బట్ వాళ్ళని మీరు బెగ్గర్ అని అనకూడదు అంట. ఎందుకు అనకూడదు? ఎందుకంటే మనం తినేదే వాళ్ళు పెడుతున్నారు కదా. సో మనకు ఫుడ్ పెట్టే వాళ్ళని మనం బెగ్గర్ అంటామా? యాక్చువల్ గా వాళ్ళకి మనం బెగ్గర్స్, వాళ్ళు మనకు ఫుడ్ పెడుతున్నారు కదా. సో అలా బెగ్గర్ అనే పోయం అంటే ఆ వర్డ్ తోని మీరు డిఫెండ్ అవ్వద్దు, ఎందుకంటే అది మనకి మంచిగా పాజిటివ్ వేలోనే అతను ఆ నేమ్ అనేది లెసన్ కి నేమ్ అనేది పెట్టినారు. సో ఈయన పాజిటివ్ వేలో ద బెగ్గర్ అంటే ఏంటిది, అలా అనకూడదు మనం వాళ్ళని అని చెప్పి ఇలా లాస్ట్ కి మనకి ఏమన్నారు, ఈజ్ అవర్ ఫార్మర్ మైండెడ్ బ్రదర్ అని చెప్పి మనకి పోయం అనేది ఎండ్ చేసినారు. ఎవరు? అమ్మంగి వేణుగోపాల్ గారు. సో ఇది మనకి పోయం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పోయం చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.